అసలు సెట్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంత్ వర్మ గారు ఎట్లా డీల్ చేశారు, నీతో ఏం మాట్లాడారు, నీకు ఎలా అనిపించింది సెట్లో డే 1? డే 1 అంటే నాకు ఫస్ట్ కొంచెం భయం ఉండే. పెద్ద డైరెక్టర్, పెద్ద మూవీ చేశారు, కొంచెం భయం ఉండే. వెళ్ళాక సార్ ఉండి, అంటే జోక్, సార్ ఉండి నీ జుట్టు ఏంటి ఇలా ఉంది అని చెప్పారు. నేను నాకు ఒకటే భయం, మళ్ళీ జుట్టు తీస్తారని. మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళని అడిగారు. అప్పుడు అన్న వాళ్ళు ఉండి లేలే సార్ అంతే ఫన్గా ఉంటారని చెప్పారు. అప్పుడు అర్థమైంది సార్ ఫన్నీగా ఉంటారు, అంటే జోవియల్గా ఉంటారు. మరి తేజతో ఏంటి ఎక్స్పీరియన్స్? అంటే తేజతో షూట్లో కలిసావా, తేజ సజ్జని? అన్న కలిసా. ఏం మాట్లాడతాడు? అన్న కూడా సేమ్ ప్రశంసలోనే చాలా జోవియల్గా ఉంటారు. నీలోని తేజలోని కామన్ పాయింట్ అంటే ఇద్దరు చేయలేగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు కదా. సో చూసినప్పుడు నాకు తెలిసి ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటుంది. అంటే అన్న కూడా సార్ లాగానే ఎప్పుడు జోవియల్గా ఉంటారు, అప్పుడు జోవియల్గానే ఉంటారు. షార్ట్ అయ్యే టైం స్ట్రిక్ట్ అయిపోతారు అలా. ఓకే, సరే. ఇప్పుడు యాక్టింగ్లోకి ఎలాగో వచ్చావు, నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చావు కాబట్టి నువ్వు యాక్టింగ్లోకి రావడానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు అందరూ అన్న, కానీ ఫేవరెట్ హీరో మాత్రం ప్రభాస్ సార్, చిరంజీవి సార్ మెయిన్. అంటే చిరంజీవి సార్ నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి, ఆ స్కిల్స్, యాక్టింగ్ స్కిల్స్. అలా ఇన్స్పిరేషన్ చిరంజీవి సార్, ఫేవరెట్ హీరో ప్రభాస్ సార్. మరి ప్రభాస్ సార్ సలార్ చూసావు నువ్వు, నచ్చిందా, బాగుందా? మరి సలార్ కూడా ట్రై చేయాల్సింది, ఏదో ఒక చేయలేసి వెళ్ళిపోయాడు, హెయిర్ అది ఇది సెట్ అయిపోయింది నీకు. అంటే ఆ టైంకి ఆడిషన్ ఇవ్వలే అన్న, అంతే. ఆడిషన్కి వెళ్ళావా, ఇవ్వలేదా? ఇవ్వాల అసలు ఆడిషన్ ఇవ్వలేదా? ఓకే. సలార్లో నీకు నచ్చిన డైలాగ్ ఏదన్నా చెప్పైతే. మీ పద్ధతులే తప్పు, కాటెరమ్మ పలకాలంటే పశువుల సంతకు పోవాలా, మందలో బాగా ఒళ్ళు చేసి కొమ్ములు తిరిగిన పొట్టేల్ని పట్టాలా, పట్టి ఈడ్చుకురావాలా, దాని మెడలో దండేసి ముఖాన కుంకుమ పసుపు పోసి కత్తిని రాయికి పెట్టి నూరాల, దాని ముఖాన నీళ్లు జల్లాల, అది ఒళ్ళు జలధరించిన వెంటనే సంతకి పోనా 2 నిమిషాలు దొరలా రెడీ చేస్తా. బాగా చెప్పావు, అంటే ఎక్స్ప్రెషన్స్తో సహా చెప్పావు. నువ్వు యాక్టింగ్ ఎక్కడన్నా కోర్స్ తీసుకున్నావా, యాక్టింగ్ నేర్చుకున్నావా, లేదంటే మామూలుగా టీవీలో సినిమాల్లో చూసి ఓన్గా చేసేస్తావా? ఓన్ ఎక్కడ నేర్చుకోలేదు ఎక్కడ? సో అసలు మామూలుగా ఏంటంటే ఇప్పుడంటే పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, సినిమాలన్నా వెబ్ సిరీస్ అన్నా కూడా. నిన్ను మీ ఇంట్లో ఎవరు బాగా ఎంకరేజ్ చేసేవారు, మీ మమ్మీ మీ డాడీ ఇద్దరు అన్న, కానీ డాడీ ఏంటంటే స్టడీస్ అని ఉండేవాళ్ళు. మమ్మీ సపోర్ట్, అంటే మమ్మీకి కూడా ఇష్టమే మూవీస్. మమ్మీ కొంచెం ఎక్కువ సపోర్ట్, డాడీ కూడా సపోర్టే, మమ్మీ కొంచెం ఎక్కువ, అంతే. అంటే ఇద్దరిలో ఫస్ట్ ఎవరు, అంటే నీ అంతటి నువ్వే నేను యాక్టింగ్ చేస్తాను, లేదంటే మీ పేరెంట్స్లో ఎవరైనా ఒకళ్ళు చెయ్యని చెప్పి నేను చిన్నప్పటి నుంచి పంపించినట్ల నీ అంతటి నువ్వే ఇంట్రెస్ట్? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే. ఎప్పుడు అంటే నాకు మూవీస్ చూస్తాం కదా, అప్పుడు డైలాగ్స్ నేను నేర్చేసుకుంటా అప్పుడే ఏదో ఒకటి మమ్మీ వాళ్ళ ముందు చెప్తూ ఉంటా. సో వీడికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇంకా పంపించడం స్టార్ట్ చేశారు. ఓకే. అండ్ ఇప్పుడు మొన్న సంక్రాంతికి హనుమాన్తో పాటు గుంటూరు కారం కూడా రిలీజ్ అయింది కదా, మహేష్ బాబు సార్ది. చూసావా మరి గుంటూరు కారం? మొత్తం అంతా ఇంకా హనుమాన్ దాంట్లోనే ఉండిపోయా, ఇంకా చూడలేదు. సలార్ చూసావు మరి? సలార్ డిసెంబర్ కదా, అలాంటి చూసి రెడీగా ఉన్నావు అప్పటికైతే. సో ఇంకా నీకు ప్రభాస్ సార్, చిరంజీవి సార్ కాకుండా మన తెలుగు ఇండస్ట్రీలో కానీ, లేదా తమిళ్ కానీ, అంటే హిందీ, బాలీవుడ్ కానీ నీకు ఫేవరెట్ హీరోస్ ఎవరు? ఫేవరెట్ తమిళ్లో ధనుష్ అన్న, కమల్ హాసన్ సార్, అలాగే మన తలపతి విజయ్ సార్. తమిళ్లో నాకు వీళ్ళు ముగ్గురు, సూర్య సార్ కూడా చాలా ఇష్టం. తెలుగులో ఇంకా అల్లు అర్జున్ సార్, రానా సార్, అంతే. అల్లు అర్జున్ సార్ అంటే బాగా ఇష్టం. డాన్స్ కూడా బాగా వేస్తావు నువ్వు? ఓన్లీ యాక్టింగ్ అయినా డాన్స్ తక్కువ? సరే, అయితే సూర్య సార్ అంటే ఇష్టం అన్నావు కదా, రోలెక్స్ డైలాగ్ గుర్తుందా, చెప్తావా? ఓకే అన్న, కొంచెం ట్రై చేస్తా. ఇందాక నన్ను ఏమని పిలిచా? సార్, జస్ట్ సార్, ఎస్ సార్, ఓకే సార్, జస్ట్ సార్. వాడి బాబు ఊరికే ఇచ్చింది కాదు, 25 పట్టింది ఈ సామ్రాజ్యం స్థాపించడానికి. ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్.
అడిగారు తెలుసా గుర్తుంది